అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు ఇస్తారని మరి గ్రామాలు, మున్సిపాలిటీలు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక రేషన్ కార్డులతో అనేక సంక్షేమ పథకాలు ముడిపడి ఉండడంతో మరి ప్రభుత్వం ఇలా లేట్ చేస్తే బాగాలేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. వెంటనే మరి అందరికీ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి అందరైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం అయితే మేలో కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలాఖరుకు పూర్తి కానున్న ఇంటింటి సర్వే, పైలట్ గ్రామాల్లో 1,20,000 కొత్త కార్డులు, మరి మే నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. ఎందుకంటే అర్హుల జాబితా కోసం ప్రస్తుతం ఇంటింటి సర్వే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక గతంలో వచ్చిన దరఖాస్తుల వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సర్వే ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి కావచ్చని పౌర సరఫరాల శాఖ అయితే భావిస్తోంది. దీంతో మే నెలలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రజలు 4 దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా మొత్తం 13 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని అధికారులు ఎంపిక చేయనున్నారు. సుమారు 10 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. ఇక తాజా ఎంపిక ప్రక్రియ ద్వారా కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారులు చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరి కొత్త రేషన్ కార్డుల కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక పైలట్ గ్రామాల్లో కూడా 1,20,000 కొత్త కార్డులు ఇస్తున్నారు. మరి ఈ నెలాఖరులోగా ఇంటింటి సర్వే అయితే పూర్తవుతుందని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక సర్కారు వారి సన్నబువ్వ, శ్రీమంతులు తినే సన్న బియ్యం ఇకపై పేదలు కూడా తినే రోజులు వచ్చాయంటూ మరి ఉగాది సందర్భంగా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే సన్న బియ్యం కార్యక్రమాన్ని అయితే ప్రారంభం చేశారు. ఇక ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ఈ పథకం రూపొందించిన ఉత్తమ్ కుమార్కి ధన్యవాదాలు. సన్న బియ్యం పథకం చరిత్రలో మిగిలిపోతుంది. రేషన్ కార్డుదారులు ఒక్కొక్కరికి 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ. దొడ్డి బియ్యంతో 10,000 కోట్ల దోపిడీ అంటూ నిన్న హుజూర్ నగర్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. ఇక దొడ్డు బియ్యంతో మిల్లర్ల దోపిడీ, సన్న బియ్యంతో పేదోడి కడుపు నింపుదామంటూ మరి 10 ఏళ్ల పాటు పేదలకు పట్టడన్నం పెట్టని సన్నాసి పాలకుడు కేసీఆర్. ఓట్లు సీట్ల మీద ధ్యాస తప్ప పేదల మీద లేని దుర్మార్గులు. ఇక సన్న బియ్యం పథకాన్ని అధికారంలో ఎవరున్నా మార్చలేరు. కాళ్ళల్లో కట్టపెడితే కళ్ళల్లో కారం కొట్టండి. 1,00,000 కోట్ల జనం సొమ్మును దిగమింగినోళ్లకు ఉరేసినా పాపం లేదు అంటూ ఇక్కడ ఘాటుగా హుజూర్ నగర్ సన్న బియ్యం పంపిణీ మీటింగ్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇక మొత్తానికైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇస్తారు. ఇక రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే విధంగా కూడా విధానాన్ని అయితే రూపొందిస్తున్నారు. ఇది రేషన్ కార్డులకు సంబంధించి, రేషన్ కార్డుల వారికి సన్న బియ్యం పంపిణీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్. ఇక రేషన్ కార్డు లేకున్నా రేషన్ కార్డుల అర్హుల జాబితాలో ఉన్న వారందరికీ కూడా ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక విశ్వాస మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.